వాజ్ బోత్ సిసిఎల్ఏ అండ్ హీ వాజ్ ఆల్సో డీలింగ్ విత్ అదర్ థింగ్స్. అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం అనమాట. ఒక పద్ధతి ప్రకారంగా ఈ వ్యవహారాలు చేసినారు. దీనికి ఇది రిజాల్వ్ కావాలంటే కోర్టు ద్వారానే జరగాలి సార్. ఇది హైకోర్టు ద్వారానే జరగాలి. హైకోర్టే ఏదో ఒక సందర్భంలో దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేసేసి అన్నిట్లలోంచి 22A తీసేయండి అని అలా. ఇవాళ హైకోర్టులో 70% కేసులు రెవెన్యూలో వచ్చేటి అన్ని ఈ భూభారతి తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తో ముడిపడి ఉన్న కేసులే. మా దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయో అసలు మీరు నమ్ముతారో నమ్మరో. ఇప్పుడు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ని అమెండ్ చేసే అధికారం తహసీల్దార్కి ఇచ్చినారు. అయితే దాంట్లో ఏముంది, లెజిటిమేట్ ట్రాన్స్ఫర్ ఉండాలా. ఇప్పుడు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్, పార్టీషన్ డీడ్ అనేది రెండు పెట్టినారు. గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ అంటే నేను ఎవరికో ఎల్లయ్యకో మల్లయ్యకో అమ్మినా, మళ్ళీ తర్వాత నేను నా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చిన, దాని బేసిస్ మీద రికార్డ్ ఆఫ్ రైట్ మారింది వితౌట్ నోటీస్ టు ది ఒరిజినల్ పర్చేజర్. అట్టా జరిగినాయి. తర్వాత పార్టీషన్ అంటే అన్నదమ్ములు అందరు కలుసుడు. ఎప్పుడో పెద్దన్న అమ్మినాడు, తండ్రి పెద్దన్న ఇద్దరు కలిసి అమ్మినారు, కానీ మిగతా తమ్ముళ్ళు అందరు కలిసేసి అన్న మీద ఒత్తిడి తేగానే ఆ పార్టీషన్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అది పట్టుకుపోయి తహసీల్దార్ ముందర పెట్టాడు. ఆ రెవెన్యూ రికార్డు అమెండ్ చేసినాడు. మళ్ళీ తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇచ్చినారు అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో. అది కూడా నేను అపోజ్ చేసినాను. దిస్ ఇస్ రాంగ్ అని. ఎందుకంటే దేర్ ఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్. ఇప్పుడు ముక్కు చేసే పని ముక్కు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి. ఎప్పుడన్నా ముక్కులు డిబ్బులు పడితే నోరుతో గాలి తీసుకుంటాం, కానీ ముక్కును కట్టి వేసి నోరుతోనే గాలి తీసుకునే పద్ధతి కదా సార్ ఇది. అంత థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారు. దీనికి అంటే డీటెయిల్ గా మాట్లాడాలంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఇద్దరు కాలర్స్ కూడా తీసుకుందాం. దానికి ముందు నారగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ప్రవీణ్ గారు, రియల్ ఎస్టేట్ దీనివల్ల ఇంకా డమాలా? ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఇంకా సెకండ్ సేల్స్ కూడా ఇబ్బంది అవుతుందా? ఖచ్చితంగా సార్. గత 3 నెలల నుంచి మా దగ్గరికి వందలాది మంది బాధితులు వచ్చారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30 కాలనీలను 22A నుండి తొలగించడం జరిగింది అన్నట్టు ఆయనతో చెప్పి మాట్లాడి. కాలనీలు 30 కాలనీలు పేర్లు కూడా చెప్పగలరు. చేరిస్తే మళ్ళీ మీరు తొలగించారండి. తొలగించని ఎన్ని ఉన్నాయో లెక్క. కలెక్టర్ గారితో మాట్లాడి తొలగించడం జరిగింది. మొత్తం ఎంతమంది నివాసం ఉంటారు? కొన్ని వేల మంది సార్. ఒక్కొక్క కాలనీలో 2000, 3000 అట్లా 1000 అట్లా ఉంటాయి సార్ ఒక్కొక్క కాలనీలో ఇండ్లు. ఇది ఘోరం ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లు HMDA పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో మరే వైద్య ఖర్చుల కోసమో అమ్మకానికి పోతే సబ్ రిజిస్టార్ దగ్గరికి పోతే సబ్ రిజిస్టార్ మీది నిషేధిత జాబితాలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయము, కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ పొంగులేటి గారు ప్రెస్ మీట్ లో ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, ఒక సబ్ రిజిస్టార్ తోటి నేను మాట్లాడితే ఆయన ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రైవేట్ ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటుందో వారు సబ్ రిజిస్టార్ గారికి దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్టార్ గారు జిల్లా రిజిస్టార్ గారికి పంపిస్తారు, జిల్లా రిజిస్టార్ గారు కలెక్టర్ గారికి పంపిస్తారట, కలెక్టర్ గారు CCLA పంపిస్తారట. అంటే CCLA వాళ్ళు మరి దస్తావేజులు పరిశీలిస్తారా, సర్వే చేస్తారా ఏమో తెలియదు, కానీ మళ్ళీ CCLA నుంచి కలెక్టర్ కి రావాలి, కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కి రావాలి, డిస్ట్రిక్ట్ రిజిస్టార్ నుంచి సబ్ రిజిస్టార్ కి రావాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడేసారు అన్నట్టు ఈ బాధితులను అందరినీ. సార్ మిత్రమా ఏమనుకోకండి, చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ కాలనీలు 22A కిందకి రావడానికి కారణం ఏంటంటే, అర్బన్ సర్ప్లస్ ల్యాండ్స్ ని ఇష్టం వచ్చినట్టుగా ఎలైనేషన్ చేస్తారు. చేయడం వల్ల అర్బన్ సర్ప్లస్ ల్యాండ్ కెనాట్ బి రిజిస్టర్డ్ అని 22A లోనే చాలా క్లియర్ గా ఉంది. దాని వల్ల ఈ కాలనీలు వచ్చినాయి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. రెండో, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఐ విల్ సజెస్ట్ వన్ సొల్యూషన్. ఏం చేయాలి? ప్రభుత్వం భేషజాలకు పోకుండా రెవెన్యూలో నిష్ణాతులైన రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు సార్ మన దగ్గర. ఆర్ సుభాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో రిటైర్ అయి వచ్చినారు. తర్వాత ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మాండమైన రెవెన్యూల మీద అనుభవము తర్వాత జ్ఞాన సంపద గలవాళ్ళు. అట్లా కొంతమంది ఉన్నారు మన దగ్గర. అట్లాంటి ఎవరైనా ఒక, లేదంటే వాళ్లకు నచ్చిన సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు రెవెన్యూ జీపీనే, అంటే అఫ్ కోర్స్ జీపీ తర్వాత నెక్స్ట్ హయ్యర్ పొజిషన్ స్పెషల్ జీపీ అనుకోండి. అయితే వారు కూడా రెవెన్యూ సబ్జెక్ట్ ని కొరతలామలకంగా డీల్ చేస్తున్నారు. వారు ఎవరికైనా అప్పగిచ్చేసేసి, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం. ప్రభుత్వం ఏం చేయాలి
చేయాలా? ఈ కమిటీ ఉంది కదా, ఈ కోదండరెడ్డి కమిటీ, దీన్ని అంతా డిస్బాండ్ చేసి పారేసేసి ఈ వృద్ధ జంబుకాలందరికీ రిహాబిలిటేషన్ బదులు ఒక్క రిటైర్డ్ జడ్జికి అప్పగిచ్చి, సార్ ఒక 2 నెలల్లో వీ వాంట్ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లం, దయచేసి కొన్ని మీనింగ్ఫుల్ సజెషన్స్ ఇవ్వండి అని అంటే, వారు డెఫినెట్ గా ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి కొంతమంది వ్యక్తులతో ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నదో వాళ్ళతో కొన్ని చర్చా కార్యక్రమాలు చేసి దే కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ విత్ ఇన్ 1 month ఆర్ మాక్సిమం 2 months లో ఇవ్వగలరు సార్. వాళ్ళ చేతికి కాకపోతే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకుండా పద్ధతిగా ఇవ్వాలా? ఇప్పుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్న రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల కాలం ఏం చేసినాడు సార్? అంటే అన్ని భూములు సెటిల్ చేసుకున్న తర్వాత, నాకు తెలుసు ఎక్కడెక్కడ భూములు సెటిల్ చేసుకున్నారు, ఎట్ట చేసుకున్నారు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న అయ్యప్ప సొసైటీలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చినారు కదా. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక పాపకృత్యం ఏం చేస్తున్నారంటే, ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ మెథడ్ లోపల బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడం, వాడు అన్ని దొంగ కాగితాలు పెట్టి పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ పర్మిషన్ ఏమో ఏ పర్టికులర్ ల్యాండ్ లో తీసుకున్నాడు, బి పర్టికులర్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసినాడు. ఈ రకంగా రకరకాల దుర్మార్గాలకు అసలు ఒక రకంగా తలుపులు తెరిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అని చెప్పాలంటే ఇవాళ వాళ్ళకు నైతికంగా మాట్లాడే హక్కే లేదు సార్. ఇప్పుడు ఈ ధరణి అనేది ఒక సమస్యల పుట్ట పాపాల చిట్ట సార్. ఆ రోజు ధరణి మీద, ఎల్ఆర్ఎస్ మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే మా మీద కేసులు అయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 22A మీద కూడా మేము ఉప్పల్ రేవంత్ రెడ్డి గారి సభలో మేము వారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. గట్కేసర్లో కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి సభలో కేసు కూడా బుక్ చేశారు సార్. అయితే